చేతి గుర్తుకే చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నరసన్న నాయకత్వం, నీలమ్మధు గారి నాయకత్వం. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజు గారికి ఓటు వేయాలని మన నర్సరెడ్డి గారి నాయకత్వంలో మరి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి గత ప్రభుత్వాలు ఏం చేసినా మనకు తెలుసు. ప్రజలను నమ్మించి మోసం చేసిన గత ప్రభుత్వాలను మరి మొన్ననే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 6 పథకాలను ప్రవేశపెట్టి ఇప్పటి వరకు కూడా 5 పథకాలను మరి అమలు చేసినాం. రేపు మన రుణమాఫీ కూడా మరి 15 ఆగస్టు వరకల్లా మరి రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే ఖచ్చితంగా అది అమలు చేస్తారని మన నమ్మకం ఉంది. ముఖ్యంగా మరి గజ్వేల్లో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు 3000 ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఏం చెప్పిండు కేసీఆర్, అయ్యా నేను గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 5000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడు. ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇండ్లు లేని నిరుపేదలకు ఇవ్వలే. మరి ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాలి. మరి గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకొని మరి వారికి ఎంత అన్యాయం చేసిండో మీకు అందరికీ